నమస్తే. వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఆకాశం ఆంధ్ర టీవీ ఛానల్ ఇది ప్రజల తరపున నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఛానల్. మనం గతంలో చెప్పుకున్నాం. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆ రోజే చెప్పాం. ఏమని? ఏ ప్రభుత్వం అయినా సరే, ఈ ప్రభుత్వం అయినా సరే ప్రజల తరపున నిలబడకుండా ప్రజా సమస్య మీద పోరాడుతాం అని చెప్పాం. నిజంగా ప్రజలకి న్యాయం చేయని పక్షంలో ఇదే వేదికగా మిమ్మల్ని ప్రశ్నిస్తామని ఆ రోజు చెప్పాం. కానీ ఆంధ్ర రాష్ట్రంలో చాలా అంటే చాలా దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. చాలా అంటే చాలా. ఒక్క నెల వ్యవధిలో చాలా మటుకు మనం రేపులు చూసుకున్నాం, హత్యలు చూసుకున్నాం, నెక్స్ట్ గంజాయి స్మగ్లింగ్ చూసుకున్నాం. ఏమైంది ఆంధ్ర రాష్ట్రానికి? నెల రోజులైంది ప్రభుత్వం ఫామే. లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది? ఎటెళ్ళిపోయింది? తాజాగా రషీద్ ఘటన చూసుకున్నాం వినుకొండలో. ఈ హత్య రాజకీయం ఏంటి? ఒక్కటి చెప్తున్నా అబ్బా, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల తరపున ఉంటుంది ఈ ఛానల్. ప్రజా గొంతుగ్గా ఎవరు చేసినా సరే మంచి చేస్తా మంచి చెప్పడం, చెడు చేస్తే చెడు అని చెప్పడం, తప్పు చేస్తే ఇది ప్రశ్నించడం కూడా మేము బరాబరి చెప్తాం. ఈరోజు ఈ వీడియోలో ఈ టాపిక్ ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఇవి ఏంటి, ఏపీలో ఇదేం పరిపాలన, వరుస హత్యలతో వణుకుతున్న ఆంధ్రప్రదేశ్, వరుస హత్యలతో వణుకుతున్న ఆంధ్రప్రదేశ్. అసలు ఏంటి ఏమైందో ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రోజు మన వీడియోలో మన గెస్ట్ సీనియర్ రిపోర్టర్ వెంకటేష్ గారు వచ్చారు. వెంకటేష్ గారు నమస్కారం. నమస్తే అండి. చెప్పండి, ఆంధ్ర రాష్ట్రంలో ఇవేంటి పరిపాలన అంటున్నారు, వరుస హత్యలు ఏంటంటారు? లా అండ్ ఆర్డర్ లేదంటారా? ఏంటి పరిస్థితి? దిలీప్ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ సర్కార్ కొలువు తీరి, కూటమి సర్కార్ ఎన్డీఏ సర్కార్ కొలువు తీరి నెల 10 రోజులు గడుస్తోంది. ఓకే. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిన రోజు నుంచే ఇక్కడ చూసుకుంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ, అప్పటికి వైఎస్ఆర్ యూనివర్సిటీ ఉంది, ఇమ్మీడియట్ గా పేరు మార్చి ఏం చేశారు? జెండాలు ఎగిరేశారు. ఋషికొండ ప్యాలెస్ల మీద జెండాలు ఎగరేశారు. ఎంతో వైఎస్ఆర్ విగ్రహాల పైన టీడీపీ జెండాలు ఎగరేశారు. దాంతోపాటు వైసీపీ నాయకులు కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, అదర్వైజ్ ద్వారంపూడి చంద్రశేఖర్, పేరుని నాని, ప్లస్ గుడివాడ అమర్నాథ్, వీళ్ళ ఇంటి మీదకు వెళ్ళి చాలా మంది టీడీపీ కార్యకర్తలు రచ్చరచ్చ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. మనం ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దు అని చెప్పాడు. న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ అది ఆచరణలో సాధ్యమవుతుందా? ఒకవైపు నారా లోకేష్ ఏమంటున్నాడు? ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇస్తా అని మాట్లాడుతున్నాడు. మరొకవైపు పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు? మీరు కత్తి అంటే కత్తి అంట, కొడవలంటే కొడవలంట, నేను దేనికైనా దానికి కొట్టుతా చంపేస్తా అని మాట్లాడుతున్నారు. దీనివల్ల కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి ఉన్మాదం పెట్టలేకపోతున్నమాట వాస్తవం. గత 5 సంవత్సరాల్లో ఎన్నో జరిగినాయి అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏం చేస్తుంది? మరి వచ్చి 1.5 monthలోనే ఇన్ని వరుస సంఘటనలు జరుగుతున్నాయి. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే గంజాయి విపరీతంగా పెరిగిపోవడం, 6 నెలల పాప మానభంగానికి గురి కావడం, 13 ఏళ్ల పాప మానభంగానికి గురి కావడం, చిన్న 6వ తరగతి చదువుతున్న అమ్మాయిని 7, 8 తరగతులు చదువుతున్న పిల్లలు రేప్ చేసి చంపేసి ఆ మర్డర్ లాగా తెలియకుండా ఆత్మహత్యలాగా చిత్రీకరించడం అనేది ఎంతవరకు అసలు ఎటుపోతుంది సమాజం అనేది ఇదవుతుంది. తాజాగా వినుకొండలో రషీద్, ఈ రషీద్ ని జిలానీ అనే వ్యక్తి చంపాడు అని చెప్పేసి కథనాలు వినిపిస్తున్నాయి. బట్ ఈ యొక్క సంఘటన మొత్తం ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఒకవైపు జగన్ అన్ని పర్యటనలు మధ్యలోనే ఆపేసుకొని డైరెక్ట్ గా వినుకొండకు రావడం జరిగింది. దీని మీద హోంమంత్రి ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. హోంమంత్రి అనిత ద పవర్ఫుల్ లీడర్ అని చెప్పేసి టీడీపీలో వంగల్పూడి అనిత పవర్ఫుల్ లీడర్ అని చెప్పేసి అందరూ చెప్పుకుంటారు. మరి ఆమె అటువంటి ఆమెకి చంద్రబాబు నాయుడు ఏం చేశారు? హోంమంత్రి ఇచ్చారు. మరి ఆమె వీటినన్నిటిని అడ్డుకట్ట వేయాల్సిన ఆమె ఏం చేస్తుందో తెలియని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు నారా లోకేష్ రెడ్ బుక్, ఒకవైపు జనసేన అధినేత కూడా చెప్తున్నాడు, బట్ గ్రౌండ్ లో అలాంటి ఏం కనిపించట్లేదు. ఇంకో విషయం కూడా చూడండి, ఇప్పుడు రివ్యూ మీటింగ్స్ పెట్టాలి నెక్స్ట్ 1 month వ్యవధిలోనే రేపులు, హత్యలు ఏంటి? లా అండ్ ఆర్డర్ అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటారా లేదంటారా? నిన్నగాక మొన్న శాంతి భద్రతల పైన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేశారు. మరి వీటి మీద చేయొచ్చు కదా శ్వేతపత్రం మీద. గతంలో జరిగిన దాని గురించి ఇప్పుడు చేస్తున్నారు. మరి ఈ 1 month లో జరిగిన దానికి కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి కదా, అని చేయట్లేదు. ఇప్పుడు మనం ప్రాపర్గా పరిపాలన చేస్తే మనం ఎదుటోరి గురించి చేయొచ్చు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, మన పరిపాలన సరిగ్గా లేకుండా పోతుంది. కార్యకర్తలను అదుపులో పెట్టుకోలేకపోతున్నారు. కార్యకర్తలను అదుపులో పెట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తేనే ఎలాంటి సంఘటనలు చోటు చేసుకో. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే పెట్టుబడి పెట్టే వాళ్ళు ఏ విధంగా వస్తారు? రారు. కంపెనీలు పెట్టాలన్నా, ఏది పెట్టాలన్నా అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా చూసుకుంటారు. ఎవరైతే కంపెనీలు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చూస్తారు. ఇలాంటి హత్యలు రోజుకొకటి జరుగుతూ పోతే ఓహో ఆంధ్రప్రదేశ్ అనేది ఎప్పటికీ ఇంతే ఉంటది కదా అని చెప్పేసి సౌత్ బీహార్ లాగా మారిపోతుంది ఏపీ అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, వేరే స్టేట్ కి వెళ్ళిపోతారు. ఇప్పుడు దీని నివారణకు ఏం చేయాలంటారు, అసలు ఇలాంటి అడ్డుకట్ట వేయాలంటే వీటికి ఇలాంటి వాటికి? మెయిన్ అండి, హోంమంత్రి వంగలపూడి అనిత గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్లస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురు పూర్తి స్థాయిలో విచారణలు వేగవంతం చేసి దాని మీద రివ్యూ మీటింగ్స్ తీసుకొని బాధ్యులైన వారిని ఇమ్మీడియట్గా వీలైనంత తొందరగా రోజుల వ్యవధిలోనే అరెస్టు చేసి లోపలేసేసి ఈ గంజాయిని అడ్డుకట్ట వెయ్యకపోతే మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. పరిస్థితులు చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయి. ఇవి మెయిన్గా గంజాయి, డ్రగ్స్, వీటిని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. లేకపోతే పరిస్థితి చెప్తున్నారు కదా మీరే అన్నట్టు, మరో బీహార్గా మారడంలో పెద్ద టైం కూడా పట్టదు. వితిన్ 1 year లోపే సౌత్ బీహార్ గా మారిపోతుంది. మనం చూసుకున్న నంద్యాలలో, తిరుపతి జిల్లాలో, విశాఖపట్నంలో, నెక్స్ట్ అది ఎక్కడ తూర్పుగోదావరి జిల్లాలోనే ఎక్కడో అంట. వరుసగా ఈ 20 రోజుల్లో 4 రేప్ కేసులు జరిగాయండి. అసలు మరీ దారుణంగా అంటే చంపేశారంట. అదే చెప్తున్నానండి, చిన్న పిల్లలు 6-7 తరగతి చదువుతున్న పిల్లలు తన కంటే తక్కువ తరగతి చదువుతున్న అమ్మాయిని రేప్ చేసి చంపేసి అది ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయడం అనేది అసలు ఊహకే అందనటువంటి దారుణం. అది చిన్న చిన్న పిల్లల్లో కూడా మూర్ఖత్వపు లక్షణాలు కనబడడం అనేది రేపొద్దున పెరిగే పిల్లల వాతావరణం ఎట్లా ఉంది, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, వీటన్నిటి మీద తరోగా ఎంక్వైరీ చేసి దాని మీద పూర్తి అవగాహన పబ్లిక్ లో కల్పించకపోతే పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశాలు వస్తున్నాయి. దీనికి చర్యలో ఒక డబ్బా ఫైనల్ గా ఏంటంటే, హోమ్ మినిస్టర్ ఎవరైతే వంగలపూడి అనిత ఉన్నారో, నెక్స్ట్ సీఎం, డిప్యూటీ సీఎం వెంటనే సమీక్ష సమావేశం నిర్వహించి అసలు ఎవరు చేశారు, ఎందుకు జరుగుతున్నాయి, దీనికి కారణాలు ఏంటి, ఇది ఎలా అడ్డుకట్ట వేయొచ్చు, దీన్ని ఎలా నివారించవచ్చు, అసలు భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఎలా చేయొచ్చు, దీని మీద సమీక్ష నిర్వహించి నెక్స్ట్ డీజీపీ గారు మీకు చెప్తాను, పోలీసు వాళ్ళకి లా అండ్ ఆర్డర్ కొంచెం చట్టాలు అనేది సమకూరం చేసి కఠిన చట్టాలు చేసి నెక్స్ట్ తప్పు చేస్తే ఎవరికైనా తొక్క తీసేస్తాం అనే విధంగా వస్తే గనక, అలా వస్తానే మనకి పాసిబుల్ అవుతుంది. లేని పక్షంలో ఇలాంటివి రావు. ఎందుకంటే కక్ష సాధింపు చర్యల భాగంగా హత్య రాజకీయాలు ప్రేరేపిస్తే మరో ఆంధ్రప్రదేశ్, మరో సౌత్ బీహార్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇదే చిట్ట చివరికి వీళ్ళకి ఏమవుతున్నావు తెలుసా అండి, ఇది కనుక చర్యలు తీసుకోపోతే చిట్ట చివరిలో మీ ప్రభుత్వానికి చెరగని మచ్చలా మాత్రం మిగిలిపోతుంది. 2014 నుంచి 19 వరకు ఇలాంటి రాజకీయాలు చేసి 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చుంది టీడీపీ. మళ్ళీ ఇప్పుడు అదే రాజకీయాలు చేస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా మళ్ళీ సేమ్ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోద్ది. పోయినసారి 23 అని వచ్చినాయి, ఇప్పుడు 4 సీట్లు కూడా రావు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే 4 సీట్లు కూడా రావు. అది ఆలోచించుకొని ఇచ్చేయాలి. దీంతో పాటు ఎదుటి వారికి మాట్లాడే అవకాశాన్ని కల్పించాలి. ఇప్పుడు మంత్రులు మాట్లాడినా వాళ్ళ మీద పడిపోవడము, మాజీ మంత్రులు మాట్లాడితే వాళ్ళ మీద పడిపోవడం, మాజీ వైసీపీ వాళ్ళు ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద మూకుమ్మడిగా దాడులకు పాల్పడితే రేపొద్దున మీ పరిస్థితి కూడా అంతే ఉంటుంది. అది ఆలోచించుకొని ఎవరైనా సరే రాజకీయాలు చేస్తే రాజకీయాలు హుందాతనంగా చేయాలి. ఇలాంటి చంపుకుంటూ నరుకుంటూ పోతే ఎప్పటికీ కూడా ఈ రాజకీయాలకే ఒక అంతు అనేది ఉండదు. మీరు చేస్తే వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తే మీరు చేస్తారు. ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం అన్ని పార్టీల మీద ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ పార్టీ పైన ఇలాంటి గురుతర బాధ్యత అనేది ఉంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మొత్తానికి చూసారు కదా ఈ వీడియోలో. మొత్తం ఫైనల్ గా ఏంటంటే వెంటనే సమీక్ష నిర్వహించండి. అసలు ఈ దాడులు ఎందుకు జరుగుతాయి వద్దు, ప్రత్యేక మనకి ఇలాంటి హింసా రాజకీయాలు మనకు వద్దు. దర్యాప్తు చేయండి, ఎవరు చేశారో, ఎందుకు చేశారో, ఏంటి, వైసీపీ వాళ్ళు అయితే వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు వెంటనే అలాంటి వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి, జరగకుండా చూసుకోండి. ఆఖరిగా చివరి మాట, చిన్న మాట, చిరు మాటగా చెప్తున్నాను, మీరు గనక వీటి గురించి నిర్లక్ష్యం చేస్తే ఇదే మీకు పెద్ద మచ్చలా మిగలచ్చు చిట్ట చివరిలో. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ విత్ వెంకటేష్.